జై శ్రీరామ్. రీసెంట్గా రాహుల్ గాంధీ ఉరఫ్ రాహుల్ ఖాన్ ఉరఫ్ రాహుల్ విన్సీ, ఎందుకంటే ఏ పేరు అనేది ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు పార్టీ వాళ్ళే. కాకపోతే ఈ రాహుల్ ఖాన్ రీసెంట్గా జర్మనీకి వెళ్ళాడు. అక్కడ ఆటో ఎక్స్పో జరుగుతుంటుంది. అక్కడ స్టుట్గార్డ్ కానీ, కొలోన్ కానీ, లేకపోతే ఇంకో 2-3 సిటీలలో జరుగుతుంటుంది ఆటో ఎక్స్పో. ఆ ఆటో ఎక్స్పోకి పోవడం జరిగింది. ఒక వీడియో I చూడండి. went and saw the BMW factory. Fantastic experience. And I was particularly excited to see that they've got a 450cc bike that TVS has made with them. So I think that's going to do well. Good to see that Indian flag is flying there. This is electric. इंडिया से है पर दुबई रहते हैं, तो इधर घूमने आए हैं और इन्होंने आपको देखा ये सॉरी मैं India needs to start producing. Production is the key for the success of any country. And our manufacturing is declining. It should actually be going up. Thank you. ఇంతకుముందుకు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అన్న వ్యక్తిని రాహుల్ గాంధీ, రాహుల్ ఖాన్, రాహుల్ విన్సీ. ఇప్పుడేమంటుండు, అక్కడ ప్రొడక్షన్ లేదు ఇండియాలో అని చెప్తున్నాడు. అనే ప్రొడక్షన్ లేదు ఇండియాలో, ప్రొడక్షన్ అనేది లేదు, డిక్లైన్ అయిపోయింది అంటే తగ్గిపోయింది అని చెప్తున్నాడు. మరి దానికి మనం కౌంటర్గా నేను ఏం చెప్తున్నా అంటే, రాహుల్ ఖాన్ కాంగ్రెస్ వాళ్ళకు ఈ విషయం తెలియాలి. రాహుల్ ఖాన్ ఎందుకంటే బయట ఫారిన్ కంట్రీస్లో పిచ్చిగా ఏమంటారు యూజ్లెస్ ఔలే మాటలు మాట్లాడుతుంటాడు కదా, ఒక యూజ్లెస్ ఫెలో. అయిన ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ ఖాన్ అయిన వాడు ఒక యూజ్లెస్ ఫెలో. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షను కాంగ్రెస్ వాళ్ళకే చెప్పేది. ఇక రాహుల్ గాంధీ చెప్పినా వేస్ట్. అది కాంగ్రెస్ వాళ్ళకే ఈ వీడియో 2014-15లో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ 1.19 lakh crores. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ 1.19 lakhs. 24-25లో 11.3 lakh crore, అంటే ఆల్మోస్ట్ 10 times పెరిగింది. ఏంటిది? ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్టు 2014-15లో 38,000 crores రూపీస్లలో. మొత్తం మనం ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ చేసింది 14-15లో 38,000 crores. ఇప్పుడు 24-25లో 3.27 lakh crores. ఎన్ని టైమ్స్ అంటే 6-7 times పెరిగింది. ఇంకొకటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 2014-15లో ఉన్నది ఓన్లీ 2 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఉన్నాయి అప్పుడు. కానీ ఇప్పుడు 24-25లో దాదాపు 300 యూనిట్స్ ఉన్నాయి. అంటే 300 ఫ్యాక్టరీస్ ఓన్లీ మొబైల్ ఫోన్లు తయారు చేసేవి ఉన్నాయి. ఈయన ఏం చెప్పాడు, ఇక్కడ డిక్లైన్ అయిందని చెప్పింది, ప్రొడక్షన్ లేదు అని చెప్తున్నాడు. ఎవరు? రాహుల్ ఖాన్, ఒక యూజ్లెస్ ఫెలో. ఇంకోటి మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ 2014-15లో 18,000 కోట్లది ప్రొడక్షన్. కానీ ఈరోజు మొబైల్ ప్రొడక్షన్ ఎంత ఉన్నది తెలుసా? 24-25కి 5,45,00,000 కోట్లు. మొబైల్ ప్రొడక్షన్ వాల్యూ 5,45,000 కోట్ల వాల్యూ ఇప్పుడు ప్రొడక్షన్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అది? 10 times. కాంగ్రెస్ వాళ్ళకు ఒకసారి బుద్ధి తెచ్చుకోండి మీరు. ఇంకోటి మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ 2014-15లో 1,500 కోట్లు. ఈరోజు 24-25కు 2 లక్షల కోట్ల మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 2 లక్షల కోట్ల రూపాయలు. 2 లక్షల కోట్ల రూపాయలు. ఈయనేం చెప్తాడు, ప్రొడక్షను డిక్లైన్ అయింది, ప్రొడక్షన్ తగ్గిపోయింది అని చెప్తున్నాడు. ఎవరు? రాహుల్ ఖాన్. కాంగ్రెస్ లారా. ఇంకొకటి మనం రోజు చూస్తున్నాం కార్లు కదా,
మనం చూసే కార్లు 2014-15లో మన ఆ రోజు ఆ సంవత్సరము ప్రొడక్షన్ 18,76,000 2014-15లో. ఇప్పుడు కార్స్ 2024-25కు 3,06,000. మరి కాంగ్రెస్ వాళ్ళు తలకి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే డిఫెన్స్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ 686 కోట్లు ఉండేది 2014-15. ఇప్పుడు 2024-25 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 23,622 కోట్లు. 23,622 కోట్లు 24-25కు. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? ఆల్మోస్ట్ 25 టైమ్స్ పెరిగింది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంది కదా 14-15లో మనది 3,34,000 కోట్లు మాత్రమే. ఎప్పుడు? 14-15. ఇప్పుడు 24-25కు మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్టు 4,70,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్ అయింది. మరి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు మరి కాంగ్రెస్ వాళ్ళు తలకి ఎక్కడ పెట్టుకుంటారా మీరు? అన్నీ కూడా డబుల్ పెరిగినాయి. డబుల్, కొన్ని టైమ్స్ 10 టైమ్స్ 15 టైమ్స్ పెరిగింది. అక్కడ జపాన్లో మన జర్మనీలో కూర్చొని ప్రొడక్షన్ తగ్గిపోయింది ఏం చెప్తున్నాడు ఆ మహానుభావుడు. కాంగ్రెస్ లారా మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి తీసుకెళ్ళిగా. ఇటువంటి యూజ్లెస్ ఫెల్లో మాట్లాడే యూజ్లెస్ మాటలకు మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా యూజ్లెస్ అవుతారా? మీరు డిసైడ్ చేసుకోండి. భారత్ మాతాకి జై. జై హింద్.